తల్లికి వందనం పథకం డబ్బుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేస్తారని సమాచారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చర్చ జరిగింది. విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి జూలై 3వ వారంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరులో డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై అప్డేట్ వచ్చింది. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్న అధికారులు త్వరలో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకం అమలు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరులో తల్లికి వందనం డబ్బులు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏపీ ప్రభుత్వం 15,000 చొప్పున అందిస్తోంది. ఈ 15,000 రూపాయల్లో 2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు. మిగతా 13,000 రూపాయల సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. గత సంవత్సరం సుమారు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం కింద ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అలాగే ఒక ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 13,000 చొప్పున సాయం అందిస్తున్నారు. మరోవైపు తల్లికి వందనం పథకం కింద డబ్బులు పొందాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని విషయాలను గమనించుకోవాలి. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు నెంబర్తో లింక్ అయి ఉండాలి. అలాగే విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా తప్పనిసరి. ఈ అంశాలు సక్రమంగా ఉన్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తల్లికి వందనం అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితా రూపకల్పన తర్వాత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శిస్తారు.